ఈ వీడియోలు ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సిద్ధులను ప్రాప్తించుకునే మార్గములు. ఈ సిద్ధుల మనహా ప్రాణములపై జయమును పొందిన వారికి ధారణ, ధ్యాన, సమాధి స్థితులను పొందిన సంయములైన సాధకునకు, అనన్య భక్తి పరాయణులైన యోగులకు మాత్రమే సిద్ధిస్తాయి. సిద్ధుల ఎన్ని విధములుగా ఉంటాయో, ఏ ప్రకారము సిద్ధిస్తాయో ఏ దిగువన విస్తారముగా చర్చించబడినది. ఈ భగవానుడైన ఈశ్వరుడు చెప్పిన సిద్ధులు అనేక విధాలుగా ఉన్నప్పటికీ వాటిలో 18 సిద్ధులను ముఖ్య సిద్ధులుగా చెప్పవచ్చును. వీటిలో వరుసగా అనిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ, కామ వశిత్యాది సిద్ధి అని 8 విధములైన మహాసిద్ధులు ప్రధానమై ఇవి భగవానునిపై అనన్య భక్తిని కలిగి ఉన్న యోగులకు కూడా ప్రాప్తిస్తాయి. ఇవి కాకుండా 10 విధములైన గౌణ సిద్ధులు కూడా ఉన్నాయి. ఇవి సత్వగుణాధిక్య స్థితియందు ధారణ, ధ్యాన ద్వారా ప్రాప్తిస్తాయి. అనిమ సిద్ధి ద్వారా ఏగి సూక్ష్మము నుండి అతి సూక్ష్మము మారగలడు. లగిమ సిద్ధి ద్వారా వాయువు వలె తేలికపడి వేగముగా సంచరించగలడు. అతడికి త్వరితగతిన కార్యములను చేయగల సమర్థత వస్తుంది. మహిమా సిద్ధి ద్వారా మహాత్ముడుగా మారి అందరికీ పూజనీయుడవుతాడు. ప్రాప్తి సిద్ధి ద్వారా మహా దుర్లభమైన అప్రాప్య వస్తువులను పొందగలడు. ప్రాకామ్య సిద్ధి ద్వారా సర్వాంతర్యాత్మకత్వ గుణము ప్రాప్తిస్తుంది. ఈశత్వ సిద్ధి ద్వారా ఈశ్వర సమానమైన శక్తి పొందగలడు. వశిత్వ సిద్ధి ద్వారా సర్వ ప్రాణులను వశపరుచుకునే సామర్థ్యము మరియు ఇచ్ఛానుసారము ప్రవర్తించగల సామర్థ్యం వస్తుంది. ఈ వశిత్వమనున్నది సప్తమ సిద్ధి అయి ఉన్నది. బ్రహ్మాండములో ఇచ్ఛానుసారము ఎక్కడికైనా వెళ్ళగల సామర్థ్యమును కలిగి ఉండుట వలన కామ వశిత్వాది అష్టమ సిద్ధిగా చెప్పబడినది. యోగుల యొక్క యోగ బలముచే సిద్ధుల ప్రాప్తికి కారణమవుతుంది. యోగుల యొక్క అష్టవిధ మహాసిద్ధుల యొక్క యోగ ఐశ్వర్యమే ఈ ఈశ్వరత్వముగా మరియు యోగ బలము యోగ సిద్ధికి కారణముగా చెప్పవచ్చును.